ఈరోజు మన మహబూబాద్ జిల్లాలో మన మహబూబాబాద్ టౌన్ లో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఆటో డ్రైవింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మన యువకురాలతో ఒక చిన్న సంభాషణ. చెప్పమ్మా నీ పేరు? నా పేరు భట్టు సరస్వతి. అమ్మ పేరు? భట్టు భద్రమ్మ. నాన్న? నాన్న పేరు భట్టు బాలాజీ. అక్క తమ్ముడు అలా? అక్క భట్టు కమల. ఏం చేస్తుంది? అక్క కాలేజీ పోతూ పని చేసుకుని ఇంట్లో వస్తది. నాన్న ఏం చేస్తారమ్మా? నాన్న నేను కడుపులో ఉన్నప్పుడే వదిలేసిపోయిండు. ఇక మేము ఆడపిల్లలు పుట్టిందామని అయ్యో. కొంచెం గొడవలే వాటి ఇక దూరం వెళ్ళిపోయిండు ఇక మా నాన్న. ఎట్లా ఆటో డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నావు? నేను ఇటు చదువుకుంటా ఇటు పెద్ద మగుడుకు నాకు ఆటో నేర్పించిండు. ఇంట్లో ఖర్చులకు వెళ్ళట్లేదని. ఓకే. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగాలేదా? మమ్మీ హెల్త్ కూడా బాగాలేదు. మెడిసిన్ కి అయిపోతుంది మొత్తం. ఇంటి పట్టాలకి 1,50,000 పెట్టినాం మేము ఆటో కోసం. 1,50,000 ఇంటి పట్టాలు కుదబెట్టి ఆటో కొనుక్కున్నాం. ఆటో కొన్నాం. ఓకే. మరి ఇట్లా ఆటో డ్రైవింగ్ చేస్తుంటే ఎవరు ఏమనట్లేరా? ఆటో డ్రైవింగ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళది చూసుకుంటే ఇంట్లో ఖర్చులు వెళ్ళదు కదా. ఇంట్లో జీవనాన్ని సాగింపడానికి ఆటో కొన్నాం. ఓకే. ఇలా ఆటో నడపడానికి గల కారణం? నేను కడుపులో ఉన్నప్పుడే మా డాడీ వదిలేసిపోయిండు. వదిలేసిపోతే ఇక మమ్మీనే ఇక మొత్తం చూసుకుంది. ఇప్పుడు మమ్మీ హెల్త్ కూడా బాగాలే. మా అక్క పని పోతూ కాలేజీ పోతూ అక్కడనే అమ్మని చూసుకుంది. ఇక డబ్బులు సరిపోవట్లేదు మెడిసిన్ కి ఇంట్లో గానీ నేను ఆటో తీస్తున్నా. అంటే మామూలుగా వేరే డ్రైవర్స్ ఉంటారు కదా, నువ్వు అమ్మాయి ఆటో తోలడమేంది, అమ్మాయి ఆటో ఇక్కడేమిందని అనడం గానీ ఎవరైనా ఏమన్నా అనడం జరుగుతుందా? జరుగుతుంది. ఓకే. అంటే ఏమంటున్నారు అట్లా? ఇలా కొంతమంది నువ్వెందుకు తోలుతున్నావు, ఇంకెవరు లేడు అమ్మ నాన్న అంటే, డాడీ లేడు వదిలేసిపోయిండు అట్లా అట్లా అని మొత్తం చెప్తున్నా చిన్నప్పుడు. ఓకే. అంటే అట్లా అన్నప్పుడు ఏమన్నా బాధతో అంటే ఆటో నేను తోలను అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? వచ్చింది కానీ ఇప్పుడు మమ్మీ హెల్త్ బాగాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు తోలితేనే కుటుంబానికి కొంచెం ఆదాయం అనేది చేకూరుతుంది. ఓకే అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ.